భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం మన్యం ప్రజల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమయ్యాయి. ఘాట్ రోడ్డు పరవళ్లు తొక్కుతుండగా భక్తజన కోటి జయ జయధ్వానాల మధ్య గిరిజన ప్రాంతం ఆధ్యాత్మిక చైతన్యంతో పొలికించిపోయింది. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా పాడేరు శాసనసభ్యులు మత్సరస విశ్వేశ్వరరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ జరిగిన ఈ పూజా కార్యక్రమాల అనంతరం మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ డప్పు చప్పుళ్లు, గిరిజన నృత్యాల నడుమ ఉత్సవ విగ్రహాలను భక్తి శ్రద్ధలతో శతకం పట్టు వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. పాడేరు ప్రధాన రహదారి గుండా సాగిన ఈ శోభయాత్రలో భక్తులు కర్పూర హారతులు పడుతూ అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. ఈ పరమ పవిత్ర మహోత్సవంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ, ఆర్డీఓ లోకేశ్వరరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ప్రశాంతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాగేలా అన్ని ఏర్పాట్లను వారు స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల సందర్శనార్థం శతకం పట్టు వద్ద ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన కలకత్తా సెట్టింగ్లో అమ్మవారి విగ్రహాలను కొలువు తీర్చారు. ఈ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు వేకువజాము నుంచే భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.